రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మూవీ కల్కి 2898 ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీగా ఈ సినిమా 2 భాగాలుగా సిద్ధమవుతుంది. 600 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే, దిశా పటానీ లాంటి స్టార్ కాస్టింగ్ మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్గా వండర్స్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 22 భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే కల్కి 2898 పార్ట్ 1 మే నెలలో రిలీజ్ చేస్తామని డేట్ అనౌన్స్ చేశారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ హడావిడి ప్రస్తుతం నడుస్తుంది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ ఇంపాక్ట్ మూవీ పబ్లిసిటీ మీద, అలాగే ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తుందని చిత్ర యూనిట్ భావించింది. దీంతో మూవీ రిలీజ్ వాయిదా వేయడానికి మొగ్గు చూపించారు. అయితే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రిలీజ్ డేట్పై ఇప్పుడు ఒత్తిడి ఎదురవుతుందని టాక్. త్వరలో కొత్త రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయాలని కోరుతున్నారంట. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా కొంత ఆలస్యం అవుతుంది. మూవీ సీజ్ వర్క్ ఇంకా కొంత పెండింగ్లో ఉందని తెలుస్తుంది. సెకండ్ హాఫ్కి సంబంధించిన గ్రాఫిక్స్ సీన్స్ కోసం టైం ఎక్కువగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదివరకే దర్శకుడు సీజీ కంపెనీకి డెడ్ లైన్ కూడా ఇచ్చినట్లు టాక్. అయితే కొన్ని సీన్స్ అనుకున్నట్లు రాకపోవడంతో మళ్లీ వర్క్ చేయిస్తున్నట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తుంది. ఎలక్షన్స్ కారణంగా రిలీజ్ డేట్ వాయిదా వేసుకోవడమే మంచిదని ఆడియన్స్లో ఒక పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. ఈ క్రమంలో కొంత గ్రాఫిక్స్ సీన్స్ మెరుగుపరిచేందుకు మేకర్స్కు టైం కూడా దొరికింది. ఏదేమైనా కల్కికి ఆలస్యమే మంచిది. మే నెలాఖరులో రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలని డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నారంట. దీంతో చిత్ర యూనిట్ని కొత్త టెన్షన్ అయితే ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ హడావిడి ఇంకా మొదలు కాలేదు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో ప్రపంచవ్యాప్తంగా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ కల్కి మూవీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. చిత్ర యూనిట్ అయితే అవుట్పుట్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉంది. కానీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తే అనుకున్న టార్గెట్ని అందుకోగలరని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ప్రభాస్ అభిమానులు కూడా మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.